హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు పులిందల అశోక్ యూట్యూబ్ ఛానల్. ఈ పొద్దు వచ్చేసి మనం అరటిలో పైప్ లైన్ల కాడ కావచ్చు, గేట్ వాళ్ళ కాడ కావచ్చు, లేదా ట్రాన్స్ఫారాల కాడ కావచ్చు, మోటార్ల కాడ కావచ్చు, గిడ్డ అయితే ఎక్కువ ఉంటుంది. మనం కులంలో పెట్టి తీపియాలంటే అమౌంట్ ఎక్కువ అవుతుంది, ప్లస్ టైం కనుక చాలా వేస్ట్ అవుతుంది అనమాట. దానికోసం వచ్చేసి గిడ్డి మందు అయితే స్ప్రే చేస్తున్నాను. ఎమర్జెన్సీ మందు అయితే నేను వాడుతున్నాను అనమాట. ఈ మందు మనం వాడడం వల్ల బెనిఫిటా ఒక 50-50 ఛాన్సెస్ అనమాట. అన్బెనిఫిట్ ఏంటంటే అంత మన మొక్కల మీద కనుక ఇబ్బందిగా ఉంటుంది. ఫుల్ బెనిఫిట్ ఏంటంటే మన కూలీల ఖర్చు తగ్గించుకొని ఇమీడియట్లీ మనం పని చేసుకుంటే ఉంటుంది. నీకు గడ్డి అయితే ఎక్కువ పచ్చగా ఉండి పెరుగుతూ ఉంటే మనకు ఈ చెట్లకు ఎంత పురుగు మందు కొట్టినా కానీ ఈ గడ్డిలో ఉండి మళ్ళీ వచ్చేసి మనకు చెట్ల మీదకి గౌకన అయ్యేకి అవకాశం ఉంటుంది. దానికోసం వచ్చేసి మనం ఈ గడ్డిని కనుక చంపితే ఈజీగా మనకు బాగుంటుంది అనమాట. దానికి వచ్చేసి బ్యాటరీ స్ప్రేయర్కు పెట్రోల్ పంప్ అయితే మ్యాక్సిమం వాడగాకండి. బ్యాటరీ స్ప్రేయర్ కనుక ఇది డబుల్ మోటార్ అనమాట. బ్యాటరీ సింగిల్ మోటార్ ఆన్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ముందర ఇది బాక్స్ టైప్ ఉంది కదా, అలాంటిది తీసుకోండి. అలాంటిది వచ్చేసి ఇది 150 రూపాయలు. మీరు ఎక్కడైతే పంపుకొని ఉంటారో వాళ్ళని అడిగితే ఇస్తారనమాట. అది 150 రూపీస్ పడింది నాకైతే. మీ ఊర్లో కొంచెం ఎక్కువ పడవచ్చు, మీరు దాన్ని బట్టి తీసుకోవచ్చు. మనకు ఇట్లా మందు కొట్టిన తర్వాత వచ్చేసి ఇది ఏదైతే డబ్బాలు పెట్టింటాం కదా, డబ్బాలు ఏంటికి పెడతామంటే మందు కొట్టినప్పుడు అంత పడుతుంది. మనం ఎంత డబ్బా పెట్టి కొట్టినా కానీ పడుతుంది. మరి దానికోసం జాగ్రత్త కోసం డబ్బాలు అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు చెట్టు అరటి మొక్క మెయిన్ ఇంపార్టెంట్. గడ్డి చనిపోకపోయినా అరటి మొక్క కాపాడుకోవాలి. గడ్డి మందు కొట్టిన తర్వాత మరుసటి రోజు 3-19 సాఫ్ అవి రెండు కలిపి ఇప్పుడు ఏదైతే మనకు వరుసలు ఉంటాయి కదా, ఫస్ట్ వరుస రెండో వరుస రెండు దానిలకు స్ప్రే చేసుకుంటూ పోండి లైట్గా. ఎందుకంటే ఎంతో దుమ్ము ధూళి పడినా కానీ మనం కొట్టిన దాంతో చెట్టు అనేది ఇమీడియట్లీ మళ్ళీ మనకు బాగా గ్రోత్ వస్తుంది అనమాట. దానికోసం మనం ఇది వచ్చేసి మ్యాక్సిమం ఒక 48-40 అవర్స్లో మనకి ఇట్లా అయిపోతుంది. ఇది మనకు వచ్చేసి ఖచ్చితంగా 43 అవర్స్కు నేను మళ్ళీ వీడియో తీశాను అనమాట. ఈ విధంగా అయిపోయింది, అంతా చనిపోయింది అనమాట. కొయ్యారు బామ లాగుంది కదా, పూల ఆకుంటుంది చూడు, అది ఒక్కటనేది బతికుంది, మీద అంతా చనిపోయింది అనమాట. మీకు ఇలాంటి వీడియోస్ కావాల్సింటే ఎవరికన్నా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, వ్యవసాయం చేసే వాళ్ళకు.